ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. తిరుమంగై ఆళ్వారు అనుగ్రహించిన పెరియ తిరుమడల్ తనియన్ నేరి సై వెண்பா పిళ్ళై తిరునరైయూర రయర్ అనుగ్రహించినది. చక్కని విశాలమైన నుదురుగల అందమైన మహిళలారా, శ్రీ వైకుంఠములోనున్న నిత్యసూరులు శ్రీ మహాలక్ష్మి కూడా స్తుతించేవాడైన తిరునరైయూరులో వేంచేసిన కళ్యాణ గుణ పరిపూర్ణుడైన స్వామి కాలంతో ప్రవహించే ఈ లోకములో నా అవస్థను చూచి కనుకరించకపోతే ప్రతి దివ్యదేశానికి వచ్చి ఈ మడల్ను సమారోహణం చేస్తూనే ఉంటాను. ఈ పెరియ తిరుమడల్లో తిరుమన్నై ఆళ్వారు అర్చావతారాలను ఉద్దేశించి మడల్ ఎత్తుతున్నారు. 1, 2, 3 పాసురాలు. అందరూ కలకాలం వర్ధిల్లాలి. అనేక మత్సలు 1000 నోళ్లు ప్రకాశం గల తిరు అనంతాళ్వాన్ తలల్లోని మాణిక్యాల్లోంచి వస్తున్న కాంతితో అత్యంత ప్రకాశవంతమైన శేషపాన్పుపై ఓ నల్లని కొండలాగా ఎంబెరుమాను శయనించి ఉన్నాడు. ఆ స్వామి ధరించియున్న మణులు పొదిగిన కొండలాలు ప్రకాశం విరజిమ్ముతున్నాయి. 4, 5, 6, 7 శంఖ చక్రాలనే జ్యోతులు ప్రకాశించగా సముద్రంలోని అలలు చామరాలుగా వీచగా శయనించియున్న శ్రీహరి యొక్క తామరలను పోలిన దృఢమైన సుందరమైన శ్రీపాదాలు పూర్వం భూమిని కొలిచాయి. ఈ పాదాలను సముద్రతనయ ఒత్తుతోంది. ఈమె అలంకరించుకొన్న పూలమాలలు నక్షత్రాల్లా ఉన్నాయి. మేఘాలు ఈమె కురులు. తిరుమాలీరుం చోలై కొండయు తిరువెంకటగిరియు ఈమె స్థనాలు. 8, 9, 10, 11 పాసురాలు. ఇలాంటి జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి పెరుమాళ్ల పాదాలను సృష్టిస్తుండగా పరంధాముడు యోగనిద్రలో ఉంటాడు. తన నాభికమలములో బ్రహ్మదేవుని సృష్టించాడు నారాయణమూర్తి. ఆ తర్వాత బ్రహ్మ చతుర్వేదాలను పొందాడు. ఆ వేదాల్లో చెప్పబడిన పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలుగా లోకులకు సన్మార్గాలయ్యాయి. 12, 13, 14, 15 ధర్మ, అర్థ, కామ, మోక్షాలని చెప్పబడే 4 కడపటిదైన మోక్షం అన్నది శరీరం ముగిసిన పిదప పొందడానికి వీలవుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ అనాది అయిన మోక్షం ప్రాప్తించాలని కోరేవాడు పండిన ఫలాన్ని, ఎండిన ఆకుల్ని వీటిని తిని దేహాన్ని కష్టపెట్టి దట్టమైన పర్ణ కుటీరాల్లో నిద్రించి సూర్యుని ఉష్ణం సోకగా అందమైన సరస్సుల్లో మునిగి అట్టి జీవితం జీవించి తుదకు శరీరం విడిచి మోక్షం పొందగలిగారు. ఈ విషయం చెప్పగా విన్నామే కాని ఫలానా కాలములో ఫలానా వారు ఈ మోక్షప్రాప్తి పొందారని మనం విన్నది లేదు, కన్నది లేదు కదా. 16, 17, 18 పాసురాలు. దృఢంగా లేదు అని నేను చెప్పే ఆ మోక్షం ఉంది అని చెప్పేదిగా ఉంటే వినండి. దట్టంగా ఉష్ణమయమైన కిరణాలు గల సూర్యమండలం మధ్య గల ఒక చిన్న ద్వారమార్గములో వెళ్ళి పరమపదం అని మీరు చెప్పే అనాది అయిన ఒక స్థలానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారిని చూపించండి. అలా వెళ్ళి వచ్చిన వారెవరో చెప్పకుండా శాస్త్రాల్లో చెప్పబడింది అని పాతపాటనే పాడుకుంటూ ఉంటే జ్ఞానశూన్యులైన సంకుచిత భావాలు కలవారికి మనమేం వివరంగా చెబుతాం. 19, 20, 21 మునుపు స్వర్గసుఖాల వర్ణనను శాస్త్రాలు చెప్పిన పద్ధతి ప్రకారం నడుచుకునేవారు ఏం పొందుతారో దాన్ని గూర్చి చెబుతాను వినండి. వారు 1000 కళ్ళు గల ఇంద్రలోకం ప్రవేశిస్తారు. వారు దేవతల చేత అభినందించబడతారు.
పైగా ప్రకాశవంతమైనది, గంభీరమైన 2 సింహాలు మోస్తూ ఉండే అందమైన సింహాసనంపై ఆసీనులవుతారు. చురుకత్తి వంటి పొదునైన విశాలమైన కన్నులున్న దేవకన్యలు దగ్గరకు వచ్చి వింజామరలు వీస్తారు. ఆ చామరాలు విచ్చుకొని ఆ చోట ఇంపైన మందమైన పరిమళభరితమైన గాలి సంచరించగా ప్రక్కనే ఉన్న మెరుపు వంటి సన్నని నడుము, ప్రకాశించే మందహాసం, లేడివంటు కన్నులు గల మృదు స్వభావులైన వనితలను వీక్షించి అనుభవిస్తారు. 22, 23, 24, 25 పాసురాలు. ఇంకా వారు చేసిన పుణ్యాల ఫలితంగా అందమైన పూలు గల స్వర్ణమయ కల్పవృక్ష కాలవనం కూడిన ప్రదేశమంతా దట్టమైన మందార పుష్పాల తేనెను జుర్రుకునే తుమ్మెదలు అమిరిన పుష్ప వనాలందు విహరించగలరు. ఇలాంటి సుందర వనాల నుండి సేకరించిన పుష్పాలను, చల్లని విశాల నేత్రాలను, మెరుపు వంటి నడుమును గల దేవవనితలు మాలలుగా కట్టి నెమలి కుచ్చు వంటి కురుల్లో పెట్టుకుంటారు. పుణ్యఫలం కారణంగా అక్కడ ప్రవేశించువారు ఆ దేవ మహిళలతో వారికి ఇష్టం వచ్చినట్లు అనేక చోట్లల్లో విహరించి ఆనందిస్తారు. 26, 27, 28, 29 పాసురాలు. మణిమండపం యొక్క సౌందర్యం వర్ణనాతీతం. ఆ మండపం యొక్క పీఠములో రత్నాలు పొదిగి ఉంటాయి. మాణిక్య తోరణాలు కట్టి ఉంటాయి. కాంతులీనే పాలరాతితో నిర్మించబడిన గోడలు, స్థిరంగా ఉండే పగడాల స్తంభాలు ఉంటాయి. ఆ మండపంలో హంసనడకల దేవలోక పడుతులు తమ చేతులతో వీణను మీటుతూ మధురమైన గానం వినిపిస్తారు. సువిశాలమైన గగనములో మేఘాలు సంచరించగా ప్రకాశవంతమైన చంద్రుడు నిలిచియుంటాడు. 30, 31, 32, 33 పాసురాలు. ఆకాశములో తిరిగే దివ్య విమానాల్లో మాణిక్య దీపాలు విరేలాడగా మరింతగా కాంతులు అంతటా వ్యాపించి ఉంటాయి. చల్లని కన్నులు గల వనితామణులు విశాలమైన పడకలను పరుస్తారు. అక్కడ 4 ప్రక్కల ఉన్న కిటికీలు తమకు తామే తెరుచుకుంటాయి. హంసలు త్రొక్కగా నలిగి పొడి అయిన నల్లని చిన్న నీలిరంగు పుష్పాలు, సుగంధభరితమైన పుప్పొడిని తలల్లో పెట్టుకుంటారు. శ్రేష్టమైన సువాసనలు గల మందార పుష్పాలను తమ భుజాల్లో మాలలుగా అలంకరించుకుంటారు. 34, 35, 36 పాసురాలు. కల్పవృక్షాల పుష్పాల్లో తిరిగే తుమ్మెదలు అనుసరించగా సుఖమిచ్చే పరిమళభరితమైన గాలి వచ్చి లేత స్తనములపై వారు పూసుకున్న చందనలేపనం ఎండిపోయేట్లు చేస్తుంది. ఆ దేవవనితల సన్నని నడుముపై చెయ్యి పెట్టే అదృష్టం పుణ్యం చేసిన వారికి దక్కుతుంది. ఈ సుందర స్త్రీల జింక కన్నులను చూడడమే కాక వారి మందహాసమనే అమృతాన్ని కూడా వారు గ్రోలగలరు. 37, 38, 39, 40 పాసురాలు. ఇలా దేవలోకములో అన్ని రకాల సుఖాలను పొందడానికి ధర్మఫలమే కారణం. కామం దైవకమే, అది పుణ్యప్రదం. అందులో సుస్థిరంగా ఉంటే అదే మనల్ని ఉజ్జీవిస్తుంది. మగవారి వలె జింక కన్నుల వంటి నయనాలు, హంస వంటి నడకగల మహిళలు, మడల్ ప్రియులకు వ్యతిరేకంగా ఊరిలోని జనులకు ప్రియుల తప్పులు తెలియచెయ్యాలని వీధుల్లో ప్రచారం చేసే ఒక సాంగ్యం. చెయ్యరని చెప్పే వాచకం తమిళ భాషలో విని తెలుసుకొన్నాం. కానీ అది ఒక విషయంగా పట్టించుకోము. అందుకే ఉత్తర దేశపు పద్ధతినే మేమును అనుసరిస్తాము. ఉత్తర భారతదేశపు శాస్త్ర పద్ధతుల ప్రకారం కామం యొక్క హద్దు మీరకూడదని అనుకునేవారు దాని బలం సరిగ్గా తెలియని వారే. ఇక్కడ కామం అన్నది లౌకిక పరం కాదు, అది పరమాత్మను ప్రేమించడం. మీరాబాయి ఆండాళమ్మలాగా అట్టి వారు పాండ్యదేశపు పొదిగి కొండల చందనపు అంజన వైశిష్టాన్ని గురించి ఎరగని వారి క్రింద లెక్క.
41, 42, 43, 44 పాసురాలు. దైవిక ప్రేమికులు యాదవకుల తులుకుని పిల్లనగ్రోవి మధురగానం విని మనసు చలించిన వారవుతారు. పశువులపై ఆశపడి వచ్చే ఎద్దు కంఠానికి కట్టిన గంట మ్రోత విని మనసులో మైమరిచి పోనివారు తాటి చెట్టుపై మగపెన్నాడ పక్షి మరియు ఆడపక్షి నోటిలో నుంచి వచ్చే కోతలను విని మనసు కరగని వారు ఆకాశములో చంద్రుడు ప్రసరించిన పరిశుద్ధమైన వెన్నెలనే నిప్పులో తమ శరీరం మండిపోయేట్లు కరిగి తల్లడిల్లిని వారు మన్మధుడు తన విల్లుతో పుష్పబాణాలను ప్రయోగించగా తత్కారణంగా అందమైన విశాలమైన వీధుల్లో మడల్ ప్రియుడు ప్రేయసి గురించిన నిందావాక్యాలు రచించిన పలుకులు లేదా పటాలు చేతుల్లో పెట్టుకొని వీధుల్లో వారి గురించి ఊరి జనులకు తెలిసేటట్లుగా సంచరించటం అనే సంప్రదాయంతో బయలుదేరని వారు. 45, 46, 47 పాసురాలు. ఇలాంటి అమ్మాయిలు తమ పూలపాన్పుల్లో పడుకొని ఉండగా పువ్వులు దాల్చిన శిరోజాల్లోని పిరుదల్లోనూ చన్నుల్లోనూ గాలి వీచి తాకినప్పుడు కామవేదన కలిగి కష్టించకుండా సంతోషంగా నిద్రిస్తే నిద్రించని అలాంటి వారు భాగ్యవంతులే. వీరు తమ శరీర సౌందర్యాన్ని ఇంకా ఇంకా మెరుగుపరుచుకొని వీరిని గురించిన అక్కర మనకు లేదు. కృష్ణ ప్రేమ మహా ఆనందదాయకమైనది, బ్రహ్మానంద స్థితికి కొనిపోతుంది. 48, 49, 50, 51 పాసురాలు. పోరుసల్పుటులో నిష్ఠాతుడైన రఘుకుల తిలకుడు తన తండ్రి దశరథుని మాటకు కట్టుబడి రాజ్యాన్ని వీడి సుందరమైన అయోధ్య నగరవాసులు అందరూ వారించిన తన దృఢ నిశ్చయాన్ని వదలక సౌభాగ్యవంతమైన కొసల రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్లసాగాడు. నలుదిక్కుల మెరుపుబోలిన ఎండమావులు నిండిన ఎడారిలో రాళ్లచే నిండి కాలిన వెదుళ్లు చీలి సుడిగాలి వీచేది మరియు చిక్కిన పొట్టగల పిశాచాలే తిరుగుచుండే హింసాత్మకమైన క్రూర అడవిలో ఉగ్రుడైన సూర్యుడు కాల్చేట్లుండే ఎండలో కాలు పెట్టి వేడి రాళ్లపై మృదువైన పాదాలతో నృపాలుడైన రఘుకులాంబుది సోముని వెనక హంసగమనయైన వైదేహి వెళ్లలేదా? 251వ పేజీ. 52, 53, 54, 55 పాసురాలు. అంతేకాదు నల్లని విశాల నేత్రాలు, ఎర్రని అధరాలు, జింక వంటి కన్నుచూపు, మెరుపు వంటి నడుము కల వేగవతి అనుబడే కన్యారత్నం తన ప్రాణ సమానుడు ప్రియుడైన నాయకుని కలవలేక విరాహవేదన పడుతుండగా ఆమె అగ్రజుడు ఆమె ప్రేమకు అడ్డుపడి ఆమెను తనతో తీసుకుని పోగా తన సోదరిని నిర్లక్ష్యం చేసి పరుషవాక్యాలాడుతుంది. తన సోదరునికి తన ప్రియునికి మధ్య జరిగిన పోరులో కొండంత భుజబల పరాక్రముడైన తన ప్రియుడు జయించగా అతనిని పరిణయమాడి అతనితో అతని నివాస స్థలానికి వెళ్లి బంగారు వంటి అతని వక్షస్థలాన్ని ఆలింగనం చేసుకుంది కదా. ఆ ప్రేమక మూర్తి అందాల గంగానది నీరు ప్రవహించే కురుదేశ నాయకుడును. 56, 57, 58, 59 పాసురాలు. మెరుపు వంటి ప్రకాశవంతమైన పెద్ద శూలాయుధం ధరించిన వాడును, కురుకుల రాజుల్లో శ్రేష్ఠుడైన వాడును అయిన అసమానంగా విజయం సాధించే అర్జునుని స్త్రీకి ఉండాల్సిన సిగ్గు, భయం, భవ్యత వీటన్నిటినీ వదిలి నాగకన్య అయిన ఉలుపి తన స్తనాల కొనలు నలిగేలా అతడి కఠిన వక్షాన్ని కౌగిలించి తన సుందర నగరానికి నాగలోకం తీసుకువెళ్లి అక్కడ అతనితో ఆనందంగా జీవించిందని మహాభారత పురాణములో మీరు వినలేదా? 60, 61, 62 విశాలమైన కడలి మధ్యనున్న హిరణ్యాసురుని నగరాలను నాశనం చేసిన వాడు, దేవేంద్రునికి సమానమైన గొప్పతనం కలవాడు,
చక్రవర్తి అసురుల నాయకుడుగా ఉన్నట్టి బాణాసురుని కూతురు, ఏ లోకంలోనూ తన్ను పోలిన వనితలు లేనట్టుండే ఉషా అనే ముద్దుగుమ్మ, తులసి మాలాలంకృతుడయి మణి పర్వతాల్లాంటి 4 భుజాలు కలవాడైన శ్రీకృష్ణుని ప్రియమైన మనమ్ముడు అనిరుద్ధుడిని ఉషా తన ప్రాణ స్నేహితురాలైన చిత్రలేఖ యొక్క మాయాశక్తి చేత తన వద్దకు రప్పించుకొని పలు రకాలుగా ఆనందం అనుభవించింది కదా. 63, 64, 65, 66 పాసురాలు. ఓ మందమతులారా, ఇంకా ఇలాంటి ఉదాంతాలున్నాయి, వింటారా? పర్వతరాజైన హిమవంతుని అనుంగపుత్రిక ఉమ, వెన్నెలలా మెరిసే దంతాలు, ఎర్రని పెదవులున్న ఉమా అనే ఆ హంసనడుకుల దేవకన్య చలించే నడుముతో సుందర శరీరం కృశించగా పంచేంద్రియాలు శ్రమించగా తన కేశాలను జటామండలంగా చేసుకొని తన ప్రియుని పొందాలని ఘోర తపస్సును చేసింది. ఆమె ప్రియుడెవరో తెలుసా? అతడే పరమశివుడు. 67, 68, 69, 70 1000 చేతులు అన్ని దిశల్లోనూ వ్యాపించగా కడియాలు గల కాళ్లతో సప్తలోకాలను ఆశ్రమించి దేవతలు ఆకాశములో అభినందిస్తూ హాహాకారాలు చెయ్యగా కొండలు, గాలి, నక్షత్రాలు తనతో కూడా భ్రమణం చేసేటట్లు తాండవమాడాడు నటరాజస్వామిగా. అట్టి త్రిశూలధారి విభూతి పూసుకున్నవాడైన పరమశివుడిని ఉమాదేవి తన అందాల వక్షస్థలంతో కౌగులించుకోలేదా? ఈ ఉదాంతం ఇంకా విస్తృతంగా చెప్పాలంటే ఒక మహాభారత గాథయే అవుతుంది. 71, 72, 73 పాసురాలు. పాపాత్మురాలైన నాకు కలిగిన బాధను చెబుతాను, కాస్త వినండి. పెద్ద పెద్ద వనాలు పరివేష్టితమయ్యి గొప్ప వేదవేత్తలు వసించే తిరునరైయూరులో పెద్ద పర్వతం పోలినదయ్యి సర్వమయంగా ఉండే సుందర మండపం కవాటాలను దాటి ప్రవేశించి 74, 75, 76 పాసురాలు. ఆ కన్నులు అతిశయించగా అక్కడి కోవెలను వీక్షించి తిని, అలా చూడగా తద్వక్షస్థల నిత్య వాస రసిక గక లక్ష్మీ సహితుడయ్యి అధరాలు, పాదాలు, శ్రీహస్తాలు, కన్నులు స్వర్ణమయమైన తామరవనం వికసించినట్లు కాంతులు మెరిసే మొలనూలును, భుజకీర్తులు, కుండలాలు, హారం, ఎత్తైన రత్నఖచిత కిరీటం కల శ్రీ విష్ణుమూర్తి ప్రక్క సుస్థిరమైన మరకతమణి పర్వత సమీపములో సాటి లేని వంశాళుల తవలే విలసిల్లే లక్ష్మీ తాయారు పెరుమాళ్లతో సహా నిల్చొని సేవ సాయిస్తున్నది. 71, 78, 79, 76, 77, 78, 79 పాసురాలు. హంసయ్యి, జింకయ్యి, అందమైన నెమలయ్యి, నడుము మెరుపుపై లేత వెదుళ్ళు వంటి భుజాలు, కలిశాల వంటి స్తనాలు కలదయ్యి, దొండపండు వంటి అదరాలు కలదయ్యి, చేపల వంటి కన్నులు కలదయ్యి, దివ్యరూపంతో నా సమీపంలోని శ్రీ రమాదేవి నిల్చున్న విషయం ఎరుగక, పోతిని స్తనాలు కలదయ్యి, దొండపండు వంటి అదరాలు కలదయ్యి, చేపల వంటి కన్నులు కలదయ్యి, దివ్యరూపంతో నా సమీపంలోనే శ్రీ రమాదేవి నిల్చున్న విషయమే ఎరుగకపోతిని. 80, 81, 82, 83, 84 పాసురాలు. తిరునరైయూరు నంబిని గాంచిన పరకాల నాయికి పరిస్థితి. నా మనసును, బుద్ధిని, గాజులను, బంగారు చెయ్యబడ్డ మొలతాడును పోగొట్టుకున్న నాకు అలలఘోష దుఃఖాన్నిస్తోంది. చంద్రుడు ప్రసరించే చల్లని ఇంపైన కాంతి సైతం నాకు వేడిగా ఉంది. చంద్రుని స్వభావమైన చల్లదనాన్ని వేడిగా ఉండేట్లు ఎవరైనా ఏదైనా చేసేశారా? దక్షిణ మలయ పర్వతపు చందన
పుప్పొడి సృశించి స్థిరమైన ఈ లోకములో ఉంటున్న వారి మనసులు సంతసించేటట్లు వచ్చి వీచే పరిమళభరితమైన గాలి నాపై మాత్రం నిప్పులు చెరుగుతోందే. 85, 86, 87 పాసురాలు. ముందుగా ఉండే తాడి చెట్లు మీది ముళ్ళ తామర గూటిలో కలిసిన ఆ పెన్నాడ ఆడపక్షి నోట్లోంచి వచ్చే చిన్న కూత కూడా నా మనసుకు చీల్చే రంపంగా తోస్తోందే. ఏమి చేయగలను? ఇవన్నీ ప్రకృతికి వ్యతిరేకంగా ఉన్నాయంటే పరకాల నాయకి శ్రీ తిరుమంగై ఆళ్వారు తనను నాయికాభావంతో పరకాల నాయనిగా రూపొందారు. ఇదివరకు ఈ విషయం ప్రస్తావించడమైంది. పొందిన విరాహ వేదనే కారణం. రాళ్ల వంటి చేతులు గల మన్మధుడు చెరుకు విల్లు వంచి నన్ను చంపేట్లు, పుష్పబాణాలు వదిలి అవి లోపలికి చొచ్చుకొని వెళ్లేట్లు నా సమీపంలో నిల్చొని వింటినారిని తన భుజాల వరకు లాగి ఒంటరిగానున్న నా మనసునే గురిగా చేసుకొని బాణాలను ప్రయోగిస్తున్నాడే. 88, 89, 90, 91, 92 పాసురాలు. రాళ్లమయమైన అడవిలో ఒక తీగలోంచి విచ్చిన పువ్వు నుండి వచ్చే అద్భుతమైన సువాసన అన్నది ఎవరికి ఉపయోగం లేక ఆ పువ్వులో నుండి ఒట్టి నేలపై పడి వ్యర్థమయ్యేట్లు అమాయకురాలైన నా స్త్రీతత్వానికి చెందిన నా మంచి గుణాలు, నా చనులు పద్మంలో ఆసీనురాలైన పెరియ పిరాటి యొక్క పతి తిరుక్కన్నపురములో బంగారు కొండవలై విలుసుల్లు వాని సుందర వక్షం చేరుకుంటే నాదన్నది అంతా వ్యర్థమయ్యి అవి నాకే భారమయ్యి నా ముందుంటే నన్నే బాధిస్తున్నాయి. ఈ బాధా నివృత్తి అయ్యేట్లు నన్ను రక్షించడానికి సరి అయిన మందును ఎరిగిన వారు ఎవరూ లేరా? 93, 94, 95 పాసురాలు. ఎద్దు తన పశువుతో చేరడానికి ఆశించి పరిగెత్తినప్పుడు దాని మెడలో కట్టిన గంట శబ్దం చేస్తోంది. ఆ శబ్దం నా చెవిలో దూరి నన్ను బల్యం కన్నా బాధించి భరించలేని హింసకు నేను లోనవుతున్నా. ఈ బాధ నుండి నాకు ఎలా విముక్తి కలుగుతుందో ఎవరైనా తెలపగలరా? 96, 97, 98 పాసురాలు. నా కష్టానికంతా కారణం ఎవరంటే సుగంధభరితమైన తులసి మాలాలంకృతుడైన వాడున్ను. ముందు రాహువు కారణంగా చంద్రునికి కలిగిన కష్టాన్ని పోగొట్టిన వాడున్ను. అతిశీ పుష్ప వర్ణుడున్ను. తన వర్ణం వలె నన్ను కడలిలో కొండలచే వారిది కట్టి చతురంగ బలం నిండిన క్రూరమైన యుద్ధభూమిలో లంకకు రాజైన రావణుని 10 తలలను క్రిందపడేట్లు బాణాలు ప్రయోగించి అతన్ని యమలోకం పంపిన మహావీరుడయి అలరారే ఆ శ్రీరామచంద్రుడే. 99, 100, 101, 102 పాసురాలు. 1000 కన్నులున్న దేవేంద్రుడు స్వర్గలోకాన్ని తక్కిన దేవతల దివ్య లోకాలను తన భుజబలం చేత హిరణ్యకశిపుడు తనివిగా చేసుకున్న సమయాన తన సర్వేశ్వరుడు నృసింహావతారం ఎత్తి కన్నుల్లో నిప్పులు చెరిగేట్లు రౌద్రాకారుడై చూచాడు. యుద్ధములో అతన్ని వెంటనే చప్పక ఆ అసురుడి రత్నఖచిత కిరీటం గల తలలోని శిరోజాలను పట్టి ఈడ్చి తన ఒడిలో పెట్టుకొని అతని అందమైన రొమ్మును తన పదునైన గోళ్లతో చీల్చి చంపి ప్రహ్లాదుని రక్షించి వినుతికెక్కాడు కదా. 103, 104 పాసురాలు. సకల జీవరాశులు నివసిస్తున్న ఈ సువిశాలమైన లోకాన్ని మహాప్రళయ జలం మృంగగా వరాహమయ్యి సముద్రములో ప్రవేశించి వంపు తిరిగిన కోరలతో ఈ ప్రపంచాన్ని పైకి తెచ్చి అద్భుతమైన కార్యం సాధించిన వాడు ఆ శ్రీహరి. 105, 106 పాసురాలు. మందర పర్వతాన్ని కవ్వంగా గొప్ప సర్పమైన వాసుకి త్రాడుగా చేసి తేజోమయులైన సూర్యచంద్రులు, ఆకాశం, నక్షత్రాలు తనతో కూడా తిరిగేట్లు కొండను త్రిప్పి చిలికి దేవతలకు సుమధురమైన అమృతాన్ని ప్రసాదించి వారి చిరుకాలపు దుఃఖాన్ని పోగొట్టిన దయాసముద్రుడు ఆ పరమపదనాథుడే. 107, 108, 109 పాసురాలు.
తన స్వరూపం శ్రీ మహాలక్ష్మి కానీ నిత్యసూరులు కానీ తెలుసుకోలేని విధంగా పరమపురుషుడైన సర్వలోకేశ్వరుడు దివ్యమైన వామన రూపంతో బ్రహ్మచారి వలె మహాబలి యాగం చేసే ప్రదేశానికి వచ్చి పరాక్రముడైన మహాబలితో యాచించడానికి వచ్చినట్లు చెప్పి అతని మనసు కరిగేట్లు చేసి, రాజా, నా కాలి అడుగులతో నేనే కొలుచుకునేట్లు 3 అడుగుల భూమినియ్యి అని నోరు తెరిచి అడగగా, అది విన్న బలిచక్రవర్తి నా చేత ఆ 3 అడుగుల భూమి ఇవ్వబడింది అని వాగ్దానం చేశాడు. ఆ క్షణమే మెరుపు వలె మహాప్రకాశవంతమైన రత్నకిరీటం ఆకాశం తాకి పైకెత్తిన అలంకారయుతమైన పాదం సప్తలోకాలను దాటి అచ్చటి నమ్ముచి మొదలైన శత్రురాజులు దుఃఖించేట్లు ఇంకా ఇంకా పైకి వెళ్ళసాగింది. ఈ విధంగా బలిచక్రవర్తిని వచించి ఈ లోకాన్ని తన లోకంగానే చేసుకున్న నిరుపమాన పాదాలు కలవాడు ఎంబెరుమాన్. 113, 114, 115, 116 పాసురాలు. ఈ విధంగా అవతరించిన లోకనాయకుని అర్చారూపములో ప్రతి దివ్య దేశంలోనూ దర్శించి తన దుఃఖస్థితిని చెప్పుకోవాలని ఆశిస్తున్నది పరకాల నాయికి. ఆ దివ్య దేశాల గురించి తర్వాతి భాగములో వివరిస్తుంది. తామర పుష్పములో అవతరించినది, మెరుపు తీగ వంటి నడుము కలది అయిన లక్ష్మీదేవికి నాయకుడైన వైకుంఠనాథుడు తురివిన్నగరిలో బంగారు కొండవలై విరాజిల్లువాడు. బంగారాన్ని మణులను తీసుకొచ్చేటటువంటి కావేరీ నదీ తీరములోని తిరుకోడందై కుంభకోణములో యుద్ధం చేసిన అలసిపోయిన వృషభముల పరుండ ఉన్నాడు. శ్రేష్టమైన తామర పుష్పాల్లో హంసలు నిద్రించే జలాలు నిండిన పొలాలు గల తిరువాలిలో నాకై మంచి రూపంతో దర్శనమిస్తున్నాడు. తిరువెవ్యుళ్ళులో పెద్ద కొండలా శయనించి ఉన్నాడు. 117, 118, 119, 120 క్రొత్తగా నిర్మించబడిన ప్రాకారాలు పరివేష్టించిన తిరుక్కండమంగైలో కల్పవృక్షముల దయామూర్తి అయిన పత్తరావి పెరుమాళ్లుగా సాక్షాత్కరిస్తున్నాడు. మెరిసే శంఖచక్రాలతో తిరువెళ్లారై రత్నమయ గృహములో అందరిచేత శ్లాఘించబడేటట్లు వేంచేసి ఉన్నాడు. మరకతం వంటి రణవీరుని రూపంలో తిరుప్పట్కూళిలో వేంచేసి ఉన్నాడు. శ్రీరంగక్షేత్రములో నీలమణిలాగా అలరారుతున్నాడు. 120, 121 పాసురాలు. తిరువల్ల వాళ్ళు కేరళ దివ్యదేశములో సాక్షాత్కరించే నప్పిన్న నాయకుడు. తిరుప్పేరు నగరిలో విలసిల్లే ఆద్యాంతరహితుడు. ప్రళయకాలములో నీరు నిండిన సముద్రములో శయనించిన వాడయ్యి అతుల్యమైన రత్నకాంతి కలవాడయ్యి నాపై పరకాల నాయకి పైన వలుపు కొన్నవాడయ్యి నా హృదిని వీడక ఉండేవాడు. తిరువీడ వందైలో ప్రకాశించే సర్వేశ్వరుడు నిత్య కళ్యాణ పెరుమాళ్ళు. అతడే తిరుక్కడల్ మల్లై మహాబలిపురములో నిత్య నివాసం చేసే మాయావన్ను. అమరులకు శిరోభూషణమయ్యి ఒప్పు సర్వేశ్వరుడు తిరుత్తణ్ఖాలో ఉంటున్న మహాశక్తిమంతుడు. 123వ పాసురం. తానే దర్శనమిస్తే కాని తనను ఇతరులెవ్వరూ ఎరగలేని పరబ్రహ్మ స్వరూపుడయ్యి ముత్యమయ్యి హంసయ్యి మత్యమయ్యి సింహమయ్యి విశిష్టమైన వేదమయ్యి లోకాలను మృంగిన విలక్షణుడయ్యి తిరుక్కోవూలులోని తిన్నెపై అమిరినవాడే ఆ మహామాయమయుడు త్రివిక్రమ అవతారుడు. పూతన రక్కసి బాధతో అరిచేట్లు దాని విషపూరిత స్తనాల్లోంచి పాలు త్రాగి చంపిన బాలకృష్ణుడైనవాడే హంసలు బురదలో ఎరను వెదికే తిరువళ్ళందూరులో వర్ధిల్లే జ్యోతిర్మయుడు. 124, 125 పాసురాలు.
దక్షిణ దిశలోని తిరుచిత్రకూటం చిదంబరములో వేంచేసియున్నాడు. లక్ష్మీవల్లభుడు మెరుస్తూ మేఘాలు ప్రాకే వెంకటాద్రిలో కొలువై ఉన్నాడు సర్వజ్ఞుడు. తిరుమాలూరం చోలైలో ఆ సర్వేశ్వరుడు పెండ్లి కొడుకుగా వైభవోపేతంగా సేవ సాయిస్తున్నాడు. దుష్టులను సంహరించడమే లక్షణమైన సుదర్శన చక్రం ధరించిన వాడయి తిరుక్కోటియూరిలో వేంచేసి ఉన్న సుందరమైన తిరుమేని కలవాడు నరసింహుడు. 126, 127. తిరుమోయంలో సుమధర అమృత ప్రవాహంగా విలసిల్లే సత్యమూర్తి పెరుమాళ్ళు. తిరువెందుళూరులో నెలకొన్న దయాసముద్రుడు. స్థిరమైన ప్రాకారాలు గల కంచి మహానగరములో తిరువేళ్ళుకై క్షేత్రములో వెలిసిన నరసింహస్వామి. తిరుప్పాటకం క్షేత్రములో వేంచేసిన నవయవ్వనుడు. తిరువెక్కాలో వర్ధిల్లే యోగనిద్రలో ఉన్నవాడు. 128, 129, 130, 131, 132 పాసురాలు. తిరుమూలు కళత్తు జ్యోతిర్మయుడని ఆదనూరిలో లోకాన్ని నిర్వహించే ప్రభువుని, భూత వర్తమాన భవిష్యత్తు నిర్విహుకునిగా తిరు నిర్ములైలో చతుర్వేద స్వరూపుని, తిరుపూలాడిలో దక్షిణపు తమిళ ఉత్తరపు సంస్కృత వేదవేద్యుడయి, తిరునాంగూరిలోని స్థిరమైన మణిమాడ కోయిల్ జగన్నాథుని శుద్ధ జలాశయం గల తలై చెంగాడులో పూర్ణచంద్రుని, తిరుక్కన్నపురములో వేంచేసిన నేనాశ్రయించే శ్రీకృష్ణుని, సుందర తిరునరైయూరికి చెందిన మణిమాడకోయిల్ నాయకుని. 133, 134, 135, 136 పాసురాలు. రాయి వంటి భుజాలు కల నవ యవనుని చూచి అక్కడ నమస్కృతులు నర్పించి నా పరిస్థితిని అంతటినీ తెలిపితే అప్పటికి ఎంబెరుమాను తన కృపను, తన వక్షస్థలాన్ని నాకు ప్రసాదించుకుంటే నేను చెయ్యాల్సింది ఏమంటే, మెరుపు వంటి నడుములు గల వనితలున్న వీధుల్లోనూ వైదికులు నివసించే ప్రదేశాల్లోనూ తన భక్తుల ముందున్న భూమండలాన్ని ఏలేటటువంటి చంపేటటువంటి స్వభావం గల ఈటలు ధరించిన రాజుల సభామండపాల్లోనూ మరియు దేశం మొత్తం అతని స్వభావం అంతటినీ బయలుపరుస్తా. 137, 138 పాసురాలు. మునుపు మెరుపు వంటి నడుము కల గోపికులున్న పల్లెలో కన్నయ్య దొంగతనంగా దట్టమైన తడిక తెరిచి ప్రవేశించి పెరుగు వెన్న తన కడుపార మృంగగా బలిసిన చేపల వంటి కన్నులు గల గోకుల వనితలు కన్నయ్యను పట్టుకొని ఒక చిన్న త్రాడుతో రోకటికి కట్టేశారు. అలా కన్నయ్య కట్టబడిన గొప్పతనాన్ని ఊరికంతా తెలిసేట్లు చెప్పేస్తా. 139, 140. గోవర్ధన పూజ కోసం గొల్లవారు ఏర్పరిచిన ఉత్సవములో అనేక బండ్లల్లో తెచ్చిన గొప్పగా తయారు చేసిన అన్నాన్ని తానే మొత్తం ఆరగించిన సిగ్గుపడే విషయాన్ని అందరికీ చెప్పేస్తా. 141 పాసురం. పాండవుల కోసమయ్యి వారికి రాయిబారిగా దుర్యోధనుని సభకు వెళ్లి వారు వాసుదేవ కృష్ణుని పరహసిస్తూ నిందించిన విషయాన్ని అందరికీ చెప్పేస్తా. 142 పాసురం. గోపికాశ్రీల కన్నులకు సంతోషం కలగగా తప్పెటలు మ్రోగుతుండగా వారితో తాండవమాడి కుంభనృత్యం సైతం చేసినవాడు ఈ కృష్ణచంద్రుడు. ఈ విధంగా కూడా కుత్తు నాట్యం ఆడిన విడ్డూరాన్ని అందరికీ చెప్పేస్తా. 143, 144, 145, 146. దక్షిణ భూభాగంలోని లంకకు స్వామిని అయి రాక్షస కులశ్రీ అయి రాజైన రావణుని అనుంగ సోదరి అయి రంపం వంటి పలు వరసలు కలది అయి నిరంతరం కోపం కలది అయి ఉండే శూర్పణక
మనసు కామరోగం చేత కృషించి శరీరం పాలిపోయినదయ్యి దేహం నిస్సుత్తువయ్యి శ్రీరాముని వద్దకు వచ్చింది. అతడిని చూచి పార్వశ్యం చెంది ఆ జానకీరమణుడు తనకు కావాలని ఆశపడగా ఆ రాముడు కోపించి దాని ముక్కును చెవులను కోయించేశాడు. తన్ను ఆశించిన ఓ అమ్మాయిని ఏవగించుకొని ముక్కును కోయించడం అదేమన్నా వీరత్వమా? 147వ పాసురం. పెద్ద కొండలాంటి రూపం కలదయు తనకు సాటి ఎవరూ లేని తాటకి అనే రక్కసిని విశ్వామిత్ర ఋషి కోసమయ్యి యమపురికి పంపిన సాటిలేని దృఢ పరాక్రమం గురించి ఏమని వర్ణించగలను? 148వ పాసురం. ఇలాంటి నా ప్రియుని అవక్ర పరాక్రమాలను గురించి ఎంత చెప్పినా ముగింపనన్నది. ఇలాంటి 148వ పాసురం. ఇలాంటి నా ప్రియుని అవక్ర పరాక్రమాలను గురించి ఎంత చెప్పినా ముగింపన్నది ఉండదు. లోకానికి తెలిసేట్లు పరాకాల నాయకి అయిన నేను అతడు నర్చిన కార్యాలన్నిటినీ బహిర్గతం చేసి ముందు మొలచి పెరిగి వ్యాపించి తేజస్సు గల స్థిరమైన తేజోవంతమైన తాటిమట్టను ఉంచుకొని మడల్ ఊరేగుతాను. తిరుమంగై ఆళ్వారు తిరువళిగళే శరణం.